సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీలో జరుగుతున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి సంఘటనలు ఆ పార్టీలో ఉన్నటువంటి కొంత మంది కార్యకర్తలను ఇబ్బందికి గురి చేసేటువంటి పరిస్థితి ఉన్నట్టు కనపడుతుంది. తాజాగా ఎవరైతే సీట్లు రాకుండా వ్యతిరేక గళాన్ని వినిపిస్తున్నారో వారందరూ కూడా ఒక్కొక్కరు పార్టీ నుంచి బయటకు వెళ్తున్న సందర్భాన్ని చూస్తున్నాం. తాజాగా పోతిన మహేష్ కూడా రిజైన్ చేస్తున్నట్టు ఒక లెటర్ని విడుదల చేయడం జరిగింది. జనసేన పార్టీకి పూర్తిగా రిజైన్ చేస్తున్నారని. ఇప్పటికే మిగతా కొంతమంది నేతలు కూడా జనసేన నుంచి బయటకు వచ్చారు, వైసీపీలో చేరారు. సో మిగతా కొన్ని నియోజకవర్గాలు, అవనిగడ్డ నియోజకవర్గాలు లాంటివి కూడా కొంత వ్యతిరేక గళాన్ని వినిపిస్తున్నారనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో తాజా పరిణామాలకు సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ఇప్పటికే పిఠాపురంలో చాలామంది జనసేన నేతల్ని వైసీపీలోకి తీసుకున్నారు. మిగతా నియోజకవర్గాల్లో కూడా కొంతమంది వెళ్ళిపోయారు. సో ఇప్పుడు కీలకంగా ఉన్నటువంటి నేత అనుకున్నటువంటి ఈ పర్సన్ కూడా ఒక హామీ వచ్చినాక కూడా ఈరోజు పార్టీకి రిజైన్ చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ జనసేన పార్టీకి కొంతమేరకు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నట్టుగా ఉన్నాయి సార్. ఇంతకంటే పెద్ద హామీ ఏదైనా వచ్చి ఉంటే కఠినమైన నిర్ణయం తీసుకొని ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇచ్చిన హామీ ఆయనకు సరిపోయి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయనంతటా ఆయనే మీడియాతో షేర్ చేసుకుంది ఏంటంటే ఈసారికి పొత్తులో భాగంగా మనం ఇది బీజేపీకి ఇవ్వక తప్పడం లేదు, ఎమ్మెల్సీకి ఖచ్చితంగా కన్సిడర్ చేస్తానని ఒక మాట చెప్పారు, చూడాలి అని అన్నారు. సో ఇప్పుడు అంతకంటే ఇంకేమైనా పెద్ద హామీ వచ్చిందా? ఎందుకు రిజైన్ చేశారు? ఎందుకంటే పోతిన మహేష్ అంటే నాకు ప్రత్యేకమైన ప్రేమ ఉంది అని పదే పదే పవన్ కళ్యాణ్ చాలా మీటింగ్స్లో చెప్పారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా చెప్పారు పోతిన మహేష్ గురించి. తర్వాత అనంతపురంలో ఇంకొకరు ఉంటారు లీడర్, ఆయన గురించి. ఇట్లా వీళ్ళందరూ నష్టపోతున్నారు అనే దాని మీద ఆయనకు ఒక ఆవేదన అయితే ఉంది. కానీ పొత్తు కూటమి ఈ ధర్మంలో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాను అని చెప్తూ వెళ్ళారు. సో ఇప్పుడు అలాంటి ఆంతరంగికులు అనుకున్న వాళ్ళు, పవన్ కళ్యాణ్ అంతఃపురంలో తిరిగే వ్యక్తులు అనుకున్న వాళ్ళందరూ బయటకు వస్తున్నారంటే ఇది వీళ్ళలో లోపమా, పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాల్సినటువంటి అంశం అనేది జనసేన పార్టీ ఒకసారి అయితే అంతర్మదనం చేసుకోవాలి. పోతిన మహేష్ బయటకు వస్తూ ఆయన రాసినటువంటి లెటర్లో కూడా ఆయన నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అందులో ఏం చెప్పారంటే నా భవిష్యత్ కార్యాచరణను రేపు ప్రకటిస్తాను. ఇంకా ఆయన ఏదో చెప్తారేమో అనుకున్నారు. రిజిగ్నేషన్ లెటర్ పంపించారు ఇప్పుడు. సో ఇంకా చెప్పడానికి ఏం లేదు. అందులో రిజైన్ చేశారంటే నెక్స్ట్ ఏంటి ఆయనకి ఉన్నటువంటి ఆప్షన్ అనేది మాత్రమే చర్చకు మిగిలినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నారు. ఆయనకు ఆ స్పష్టత ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలా వద్దా అనేది ఆయనతో కలిసి నడిచే వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఆ క్రమంలోనే వీళ్ళందరూ ఒక్కొక్కరుగా దూరం జరుగుతున్నారు, రాలిపోతున్నారు, లేదా కొంతమంది మౌనం పాటిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఒక బలమైనటువంటి నాయకుడిగా పోతిన మహేష్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. అయితే అక్కడ జరిగినటువంటి ఈక్వేషన్స్లో కూటమి తరఫున ఇప్పుడు సుజనా చౌదరి అక్కడ రంగంలో దిగడం కూడా మొత్తం విజయవాడ లోక్సభ స్థానం పరిధిలో జరిగేటువంటి మార్పులకు కూడా అది చాలా బలమైనటువంటి బీజం వేసే అవకాశం కనిపిస్తుంది. సో అందుకని చెప్పని ఒకవేళ స్తబ్దుగా కలిసిమెలిసి వెళితే ప్రయోజనం ఎక్కువగా ఉండేదేమో. అది జరగనప్పుడు ఎవరు నష్టపోతారనేది ఇక ప్రజల డెసిషన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బుద్ధా వెంకన్న తెలుగుదేశం పార్టీలో కీలకమైన నాయకుడు, ఆల్రెడీ ఎమ్మెల్సీ, ఆయన ఉత్తరాంధ్ర నియోజకవర్గాల ఇన్ఛార్జి. ఆయన నాకు టికెట్ ఇవ్వండి అని కొట్లాడారు, చాలా జరిగినాయి. రక్తంతో రాశారు చంద్రబాబు నాయుడు గారికి, నేను మీకు వీర విధేయుడిని, నాకు అన్యాయం చేయదు, పోరాటం చేస్తాను. ఇప్పుడు టికెట్ రాని తర్వాత ఏం జరిగింది? సుజనా చౌదరి అనౌన్స్మెంట్ అయిన వెంటనే వీళ్ళందరూ కలిశారు కదా. అలానే నాగుల్ మీరా లాస్ట్ టైం పోలీస్ వేర్ హౌసింగ్ డిపార్ట్మెంట్ దానికి ఆయన చైర్మన్గా ఉన్నారు. గతంలో 2 సార్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అదే నియోజకవర్గంలో కంటెస్ట్ చేసి ఓడిపోయారు. ఆయన కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఆయన కూడా కలుపుకొని సుజనా చౌదరి వెళ్ళారు కదా. బీజేపీలో అక్కడ జిల్లా పార్టీ నాయకుడు అడ్డూరి శ్రీరామ్ యాక్చువల్గా ఆ సీట్ ఆయనకే ఇస్తారనేది. ఎందుకంటే దాదాపు 30 ఏళ్ళు, ఇప్పుడు ఏదో శ్రీనివాస్ వర్మకు ఒక లెక్క చెప్తున్నారు కదా, శ్రీనివాస్ వర్మకి ఆయన 30 ఏళ్ళుగా సర్వీస్ చేశారు పార్టీకి అని. కాబట్టి ఈయన కూడా చిన్నప్పటి నుంచి పార్టీతో మమేకమైన వ్యక్తి అనేటువంటి అభిప్రాయం ఉంది. చిన్నప్పటి నుంచి మీన్స్ ఆయన యవనం నుంచి కూడా యాక్టివ్గా బీజేపీని భుజాన వేసుకుని తిరిగారు ఆ నియోజకవర్గంలో అనేటువంటి సాఫ్ట్ కార్నర్ ఉంది. ఆయనకి ఇద్దాం అనుకున్నారు, కానీ గెలవరు అనేటువంటి అభిప్రాయం వచ్చినప్పుడు, ప్రజల నుంచి గెలుపుని అంత ఈజీగా ఆషామాషిగా వచ్చేది కాదు అని అనుకునేటప్పుడు నిర్ణయాలు మారతాయి. ఆ క్రమంలో సుజనా చౌదరిని దింపారు. వాస్తవానికి సుజనా చౌదరి నియోజకవర్గం పరిధిలో చూస్తే నాన్ లోకల్ కింద చూడాల్సి ఉంటుంది. బట్ జిల్లా పరంగా చూస్తే ఆయన ప్లస్ రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఇంత పాపులారిటీ ఉన్నటువంటి వ్యక్తి. అవసరమైతే నియోజకవర్గ ఓటర్లని
బలమైనటువంటి నాయకుల్ని తన వైపు తిప్పుకోగలిగినటువంటి కెపాసిటీ ఉన్న వ్యక్తి. సో ఇవన్నీ జరుగుతున్నటువంటి తరుణంలో సీట్ల బదలాయింపు జరగలేదు, నాకు ఇవ్వలేదు అంటే పోతిన మహేష్ గారు చేస్తున్నటువంటి వాదన పార్టీ వైఖరికి, పార్టీ ఆలోచన విధానానికి భిన్నంగా ఉంది. కాబట్టి ఆయన మౌనంగా ఉండలేకపోతే ఇప్పుడు పోతిన మహేష్ వైసీపీలోకి చేరతారనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది రాజీనామా చేసిన తర్వాత. సో ఇప్పుడు ఆయన చేరతారా, చేరకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు? మహేష్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇండిపెండెంట్గా వెళ్ళటం, అది ఎప్పటికీ ఉండే ఆప్షన్. అది ఇండిపెండెంట్గా వెళితే ఈయన ఖర్చు పెట్టుకోగలరా, అక్కడ 2 బలమైనటువంటి ప్రధానమైనటువంటి పార్టీల మధ్య జరిగేటువంటి పోరాటంలో ఈయన బయట వాళ్ళతో కొట్లాడి బయటికి రాగలరా, సో అది ఇంపార్టెంట్. అందుకని ఇండిపెండెంట్గా ఒకవేళ చేస్తారనుకుంటే లాస్ట్ టైం జరిగినటువంటి ఎలక్షన్ ఈక్వేషన్ చూద్దాం. లాస్ట్ టైం ఎలక్షన్స్లో దాదాపు ఇండిపెండెంట్గా చేసినట్టే కదా, జనసేన పార్టీ పరంగా ఆయన పోటీ చేసినప్పుడు వైసీపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్, అలానే టీడీపీ నుంచి జలీల్ ఖాన్ కుమార్తె పేరు ఖతూన్ ఏదో ఉంది, ఆమె కంటెస్ట్ చేశారు. అంటే టీడీపీ నుంచి, జనసేన నుంచి ఈయన కంటెస్ట్ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ లెఫ్ట్ పార్టీస్కి ఉన్నాయి. తెలుగుదేశం లెఫ్ట్ పార్టీస్ పొత్తులో ఉన్నప్పుడు ప్రతి సందర్భంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని వాళ్ళకే కేటాయించారు, వాళ్ళు గెలిచారు. అభ్యర్థులు కూడా చాలామంది, ఆసిఫ్ నాజర్ అలీ కానీ, నాజర్ అలీ అని చెప్పిన ఆయన కానీ, సుబ్బరాజ్ అని ఉన్నారు ఆయన కానీ, వీళ్ళందరూ అక్కడి నుంచి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు. సో ఆ లెక్కను చూసినప్పుడు ఈ లాస్ట్ టైం ఎలక్షన్స్లో 22,000 ఓట్లు వచ్చినాయి జనసేన పార్టీ అభ్యర్థిగా పోతిన మహేష్కి. 22,000 ఓట్లో కనీసం ఒక 6-7,000 ఓట్లు లెఫ్ట్ పార్టీస్ తీసేసిన ఈయన కెపాసిటీ 15,000 ఓట్ల కింద మనం చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు 2 బలమైనటువంటి పార్టీలుగా పోటీ చేస్తున్నప్పుడు ఇండిపెండెంట్గా వేస్తే ఈయనకి ఎన్ని ఓట్లు వస్తాయి? సో ఈయన గెలుస్తారనేటువంటి లక్ష్యంతో కంటే కూడా కూటమి అభ్యర్థులను ఓడించడమా, లేదంటే వైసీపీ అభ్యర్థికి మేలు చేయడమా, ఈ ఎజెండాతో ఇండిపెండెంట్గా ఇప్పుడే మరొక చర్చ కూడా వచ్చింది దీంట్లో భాగంగా. ఎందుకంటే కేసీనేని నానికి సుజనా చౌదరికి మధ్య కొంత వాగ్వాదం జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం కొద్ది రోజుల నుంచి. సో సుజనా చౌదరికి చెక్ పెట్టడానికి కోసమే ఆ నియోజకవర్గంలో ఉన్న పోతిన మహేష్ని అక్కడి నుంచి పార్టీల నుంచి బయటికి తీసుకొచ్చి తమ వైపు తిప్పుకోవడానికి కేసీనేని నాని చేసినటువంటి ఒక ప్రయత్నంలో భాగమే అయినటువంటి కామెంట్స్ కూడా వినపడుతున్నాయి కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అందులో 2 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో కూడా పోతిన మహేష్ని ఒక కోవర్ట్ ఆపరేషన్ కింద కేసీనేని నాని ఉపయోగిస్తారా, వైసీపీ ఉపయోగిస్తారా, సుజనా చౌదరిని ఓడగొట్టడానికి ఉపయోగించేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ కింద ఆయన బరిలో నిలపడం, ప్రత్యేకంగా దానికి కావాల్సినటువంటి ఆర్థిక సహకారాన్ని, ప్రోత్సాహాన్ని అందించడం ఒక ఆప్షన్. రెండవది ఏంటంటే ఆల్రెడీ అక్కడ అనౌన్స్ చేసినటువంటి క్యాండిడేట్ ఆసిఫ్ ఎవరైతే ఉన్నారో అక్కడ వీక్ క్యాండిడేట్ అనేటువంటి ముద్ర తేలిపోయింది. 2 బలమైనటువంటి పార్టీల నుంచి ఒక కూటమి అభ్యర్థిగా వస్తున్నటువంటి తరుణంలో అక్కడ గెలవడం కొంతవరకు కష్టం అనేటువంటి అభిప్రాయం ఉంది. సుజనా చౌదరి అన్ని కాంబినేషన్కి భిన్నమైన వ్యక్తి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే 2014లో వెల్లంపల్లి శ్రీనివాస్ అంతో ఎంతో డబ్బు ఖర్చు పెట్టగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి క్యాండిడేట్. ఆయన బీజేపీ నుంచి కంటెస్ట్ చేశాడు. అప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 కలిసి పోటీ చేస్తే కూడా ఆయన స్వల్ప మెజారిటీతో ఓడిపోయాడు వైఎస్ఆర్సీపీ చేతిలో. ఆయన కూడా ముస్లిం క్యాండిడేట్, వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అంటే జలీల్ ఖాన్ అప్పటికే ఒక టర్మ్ ఆయన ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచినట్టున్నాడు బహుశా ఎమ్మెల్యేగా. అప్పటికే ఆయన ఎమ్మెల్యేగా పట్టుంది కాబట్టి నియోజకవర్గంలో గెలిచారు. ఇప్పుడు పూర్తిగా కొత్త వ్యక్తిని వైసీపీ రంగంలో దింపింది. కాబట్టి సుజనా చౌదరిని ఎదుర్కొనేటువంటి క్రమంలో, ఢీకొనేటువంటి క్రమంలో ఇబ్బంది అవుతుంది అనుకుంటే కనుక అభ్యర్థిని మార్చొచ్చు అనేటువంటి ఒక ఆప్షన్ ఉంది. కానీ అభ్యర్థిని మారుస్తారని నేను అంతగా అనుకోవట్లేదు. ఎందుకంటే మైనారిటీకి ఇప్పుడు మైనారిటీస్ మెస్ అయ్యా అనే ఫీలింగ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఈ రాష్ట్రంలో మైనారిటీలు, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ, ఎస్సీ దళిత వర్గాలకు సంబంధించినటువంటి హక్కులను కాపాడడానికి నేనే ఏకైక ప్రతినిధిని, బీజేపీతో కలిశారు కాబట్టి టీడీపీ, జనసేన ఇవన్నీ కూడా మిమ్మల్ని నట్టేట ముంచుతాయనేటువంటి క్యాంపెయిన్ సీరియస్గా తీసుకెళ్తున్నప్పుడు ఆసిఫ్ని స్ట్రెంథన్ చేయడానికి ప్రయారిటీ ఇస్తారు కానీ మార్చి ఇంకొక అవకాశం ఇవ్వడానికి, అంటే ఇతనికి అవకాశం ఇవ్వడానికి అయితే స్కోప్ లేదు. కాబట్టి ఒకవేళ ఇందాక మీరు అన్నట్టుగా కేసీనేని నాని వీళ్ళందరూ ఎంకరేజ్మెంట్తో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయనకి ఎన్ని ఓట్లు వస్తాయి అనేది ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి విషయం. లాస్ట్ టైము సిపిఐ, సిపిఎం, అలానే జనసేన, బహుజన సమాజ్ పార్టీ కలయికగా చేసినటువంటి పోటీలో 22,000 ఓట్లు వస్తే లెఫ్ట్ పార్టీస్ ఈక్వేషన్ ఒక 7,000 తీసేస్తే జనసేన, పవన్ కళ్యాణ్ అనేటువంటి ఇమేజ్ని ఎంత తీసేయాలి? అది తీసేస్తే ఫైనల్గా ఈయన మిగిలేదు 4,000, 5,000 ఓట్లో ఉంటాయి పోతిన మహేష్కి. కాబట్టి మనం గర్జించినంత గొప్పగా గ్రౌండ్ రియాలిటీ లేదు అనే విషయం తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ అంత స్ట్రాంగ్గా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఎదురెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే వెనక మనకు ప్రోత్సాహం ఏదైనా ఉంటేనే ఆ ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. అది లేకుండా ఆయన ఇండిపెండెంట్గా ఒక నిర్ణయం తీసుకొని నేను జనంలోకి వెళ్ళి గెలిచి వస్తానని అనుకుంటే కనుక అంతకంటే అవివేకం ఇంకోటి ఉండదు. జనసేన మైనస్ పోతిన మహేష్ 0 అక్కడ.
సో ఇప్పుడు ఫైనల్గా ఇలాంటి సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుసరించవలసినటువంటి వ్యూహం ఏంటి? ఎందుకంటే ఒక భరోసా ఇచ్చినాక కూడా పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారంటే మిగతా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పరిస్థితులనైనా ఇప్పటికిప్పుడు ఆయన పర్యవేక్షించుకొని ఆలోచించుకోవాల్సిన సందర్భం ఉంది. అవన్గడ్డలో కొంత వ్యతిరేకత వినపడుతుంది, మిగతా నియోజకవర్గాలు కొంత వ్యతిరేకత ఉంది. సో అవి కూడా చేజారకుండా ఉండడానికి ఏం చేయాలి? ఒకటి ఏంటంటే, యుద్ధం చేసేటప్పుడు నాయకుడు ఎలా ఉంటాడంటే, వెనక సైన్యం వస్తుందా లేదో చూడడు, ముందు దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తేనే వెనక వచ్చే వాళ్ళకి అది ప్రోత్సాహం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పోతిన మహేష్ ఏదో చేస్తారనో, అవినగడ్డలో మరొకరు ఇంకోటి ఏదో చేస్తారనో ఆయన వెనకడికి వేశారనుకో, దాని నెగిటివ్ పర్యవసానాలను కూడా పవన్ కళ్యాణ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, వీళ్ళ గురించి పవన్ కళ్యాణ్ వెనకడుగు వేసేటువంటి అవకాశం ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తే ఇప్పుడు ప్రతికూలతను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి నాయకుడు, మొత్తం రాష్ట్రంలో ఉన్న రాజకీయం మొత్తం ఆయన గుప్పెట్లో పెట్టుకున్నటువంటి నాయకుడు, ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు చూడాలి. నాకు తెలిసి నేనైతే ఒక 20-25 ఏళ్ళ నుంచి ఎలక్షన్స్ డైరెక్ట్గా చూస్తున్నాను. అలాంటి సందర్భంలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో క్లీన్ స్వీప్ అయిపోయి 95%, 98% రిజల్ట్ వచ్చినటువంటి రాజకీయ పార్టీ ఏది చూడాలి. అలాంటి వైసీపీ ఈరోజు వరుసపెట్టి వలసల బాట పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకరు కాదు, 4-5 ఎమ్మెల్సీలు అంత అధికారంలో ఉన్నటువంటి పార్టీని వదిలి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అంతకంటే పెద్ద వ్యతిరేకత కాదు కదా పవన్ కళ్యాణ్కి సంబంధించి. కానీ జనసేన 10 ఏళ్లుగా ప్రతిపక్షంలోనే పోరాటం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కొత్తగా పోయేదేం లేదు ఇందులో. కాబట్టి వీళ్ళను చూసి, వీళ్ళ అదిలింపులను చూసి పవన్ కళ్యాణ్ భయపడతారని నేను అనుకోవట్లా. ముఖ్యంగా ఆయన ఒక వ్యూహంతో ముందుకెళ్తున్నారు. బలమైనటువంటి రాజకీయ కూటమిని ఆంధ్రప్రదేశ్లో స్థిరీకరించాలని చూస్తున్నారు. గెలుపు గనక ప్రజలు ఇస్తే దానికి కావలసినటువంటి పర్యవసానాలు అంటే అభివృద్ధి విషయంలో కానీ, రాష్ట్రం ఎక్కడైతే నష్టపోయింది అనుకుంటున్నారో అక్కడ తీసుకురావాల్సినటువంటి సాంతన విషయంలో కానీ పవన్ కళ్యాణ్ ఒక ప్లాన్తో వెళ్తున్నారు. నిన్న అనకాపల్లిలాగా చెప్పింది కూడా ఆయన అదే కదా, పోలవరం ఒక్కటి చాలు ఉత్తరాంధ్ర జీవితాలను మార్చడానికి, గోదావరి ప్రజల జీవితాలను మార్చడానికి, ఆంధ్రప్రదేశ్ చరిత్రను మార్చడానికి అని చెప్తున్నారు. అలాంటి పోలవరం ఈరోజు చచ్చిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాని గురించి ఆలోచించండి అని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. కాబట్టి వాటి గురించి పవన్ కళ్యాణ్ ఆలోచిస్తారా? ఇలా రాలిపోతున్నటువంటి శలభాల్ లాంటి వీళ్ళ గురించి పవన్ కళ్యాణ్ ఆలోచిస్తారా? ఆయన 20 సీట్లు, 21 సీట్లు 100% స్ట్రైకింగ్ రేట్ అన్నారు. సో ఆ దిశలో ఆయన ఎంత సక్సెస్ అయితే ఆయన అంత బలపడతారు. ఆయనని నమ్మాము, ఆయన అంటే మా దేవుడు, మా గుండెల్లో ఉన్నారని చెప్పుకునే వాళ్ళందరూ ఆయనని గెలిపించుకుని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఆయన ఆశించినటువంటి లక్ష్యం దిశగా అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇప్పటి నుంచే వెన్నుపోట్లు పడిస్తే ఏం జరుగుతుంది? అవతల పక్షాలకు మేలు తప్పితే ఉపయోగం లేదు. సో అది జనసేన పార్టీ అంతర్గతంగా ఆలోచించుకోవాల్సింది కూడా ఇంతకంటే కొత్తగా ఏమి ఉండదు. కానీ పోరాటం అనేది మొదలైంది కాబట్టి రాలిపోయేవాళ్ళు రాలిపోతారు, పారిపోయేవాళ్ళు పారిపోతారు. ముందుకు వెళ్ళడం తప్పితే నాయకుడికి వేరే ఆల్టర్నేటివ్ అనేది ఉండదు. రైట్ సార్. సో మొత్తానికి అది జనసేన పార్టీలో పోతిన మహేష్ రాజీనామా చేసిన తర్వాత ఇప్పటికిప్పుడు మిగతా నియోజకవర్గాలపైన కూడా జనసేన పార్టీ పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ పెట్టవలసినటువంటి అవకాశం ఉంది. సో ఈయన పోతిన మహేష్కి ఒక హామీ వచ్చినా కూడా పార్టీని వీడి వెళుతున్నటువంటి సందర్భంలో డిఫరెంట్ కాన్వర్జేషన్ కానీ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఏదేమైనా కూడా ప్రస్తుతానికి జనసేన నుంచి ఒక కీలకమైనటువంటి నేత కూడా రాజీనామా చేయడంతో ఒక రాజకీయ కుదుపు అయితే కనిపిస్తుంది జనసేనలో, ఏపీలో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.